నమస్తే అండి. మీ పేరు? విజయలక్ష్మి అండి. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకి 33% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అసలు ఒక మహిళగా ఎలా అనిపిస్తుందండి దీన్ని చూస్తుంటే? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. 33% రిజర్వేషన్ అంటే ఆషామాషి కాదు. అక్కడ బిల్ పాస్ చేయలేంది చట్టసభల్లో, అంటే ఢిల్లీ గద్ద మీద బిల్ పాస్ అవ్వలేదు, రిజెక్ట్ అయింది. మళ్ళా పెడతామన్నారు. అది వేరే సంగతి. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో 33% రిజర్వేషను చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మహిళలకు అంత ప్రయారిటీ ఇచ్చారంటే నిజంగా హ్యాట్స్ అప్ అండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా మహిళల పక్షపాతి, ఆడబడుచు అనే పార్టీ, ఆడబడుచులాగా చూసే పార్టీ కూడా. కాబట్టి ఏదైనా ఉన్నా సరే వెకిలి చేష్టలు, వెకిలి వేషాలు వేసే ఆడవాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో లేరు. ఎంతసేపు జెన్యూన్. ఈరోజు చట్టసభల్లో చూడండి, ఒక అనితా గారే కావచ్చు, సరితా గారే కావచ్చు, ఎవరిని చూసినా ముచ్చటేస్తుంది. అంతకుముందు పరిపాలనలో, అంతకుముందు రాజశేఖర రెడ్డి అదే వైసీపీ పరిపాలనని ఆడవాళ్ళం అని చెప్పుకోవడానికి మాకు సిగ్గు అనిపించేది. ఎవరో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. పోడియం దగ్గర డ్యాన్స్ చేయడం, బయట డ్యాన్సులు చేయడం, వెకిలి చేష్టలు, బాడీని ఇమేజ్ చేయడం. నిజంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ మహిళలకు గౌరవం ఇచ్చింది కాబట్టి రోజే ఎంత రెచ్చిపోయినా, బాడీ ఇమేజ్ చేసినా, బాడీని కామెంట్ చేసినా, అదే విజన్ లేని నాయకులు మీలాంటి వాళ్ళు అయితే వెంటనే చండాలంగా ప్రవర్తించేవారు. కానీ మహిళలకి గౌరవం ఇచ్చారు కాబట్టి వాళ్ళు చాలా జెన్యూన్గా, చాలా పెద్దదిగా, రోజే ఎన్ని వేషాలు వేసినా పద్ధతిగా మహిళలకి ఒక ప్రయారిటీ ఇచ్చారు. మీరు మహిళలకి పెద్దపేట ఎక్కడేశారండి? సొంత చెల్లిని, సొంత తల్లిని కూడా రోడ్డు మీద నుంచోబెట్టి బయటికి తోసి చెల్లి చీరను ఎక్కిరిస్తే మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డి మహిళలకి ప్రయారిటీ ఇస్తున్నారంటే పిచ్చి మాట. అది అంటే ఈరోజు బీసీల రిజర్వేషన్ కూడా రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా. ఎందుకంటే బీసీల్లో కూటమి ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయింది కాబట్టి ఈరోజు 33% రిజర్వేషన్ అంటూ కొత్త నాటకానికి తెరతీశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూస్తారండి? వాళ్ళు చేసే పనులు ఎదుటి వాళ్ళ మీద ఆపాదించడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. మీకు అర్థమైందా? వాళ్ళు చేసే పనులు ఎదుటి వాళ్ళ మీద ఆపాదించడానికి వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పరదా కట్టి సలహాదారులు సలహాలు తీసుకొని ఏసీ గదుల్లో ఉండి పరిపాలన చేయట్లేదు. జనాల మధ్యలోకి వస్తున్నారు, జనాల కష్టం తెలుసుకుంటున్నారు. జనాల మధ్యలో ఉంటూ జనాల కష్టం తెలుసుకుంటూ వాళ్ళ యొక్క విజన్ని తెలుసుకొని పరిపాలన చేసే ఏకైక పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించే ఈ 34% రిజర్వేషన్ అనేది ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. లేదంటే బీసీఎల్ని నట్టేట ముంచేసిన పార్టీ, బీసీఎల్కి వెన్నుపోటు పొడిచిన పార్టీ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నారు. సో దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? దేనికి వెన్నుపోటు పొడిచారండి? ఎప్పుడు పొడిచారు? మీరు కుల ఆపాదన చేసేది మీరు, పార్టీ మీద బురద జల్లేది నీరు. ఒక కమ్యూనిటీకే తెలుగుదేశం పార్టీ ఉన్నది అని ఆపాదించింది మీరు. అంతవరకు ఎందుకు? మీ పరిపాలనలో, మీ గత 5 సంవత్సరాల్లో ఒక ఫుడ్ కార్పొరేషన్ కానీ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్లో చూసినా మీ కమ్యూనిటీ ఉండేది. పెద్దపీట వేసింది మీ కమ్యూనిటీకే. తక్కువ కమ్యూనిటీలు కానీ ఎక్కడ బీసీ అనేది కానీ ఏది కానీ కనిపించలా. ఈరోజు అలాగేం లేదే. కమ్యూనిటీలో అన్నిట్లోని బీసీకి అంతవరకు ఎందుకు? మా ఎమ్మెల్సీ ఇప్పుడు ఇచ్చారు వడ్డేరా కులాని మహిళకి. ఆవిడ సరిగ్గా రాజకీయ అనుభవం కూడా శూన్యం. అంటే శూన్యం అని నేను అనట్లేదు, ఆవిడకుండే నాలెడ్జ్ ఆవిడకుంది. మేము అలాంటి వ్యక్తిని మహిళలకు బయటికి రావాలి, ఇల్లునే చక్కబెట్టుకునే వాళ్ళు చట్టసభల్ని చక్కబెట్టగలరు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు అనేసి ఉద్దేశంతో మహిళలకి పెద్దపీట వేసేది ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏకైక ప్రభుత్వం పీట వేయడమే కాకుండా పద్ధతి గల ఆడవాళ్ళని, నన్నపనేని రాజకుమారి గారు ఉన్నారు, ఆవిడని చూడండి, ఒక అమ్మవారిని చూసినట్టు ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి మహిళ చాలా పద్ధతిగా మహానాడుకు వచ్చారు. ఎంత నీట్గా ఉన్నారు మహిళలు, ఎంత పద్ధతిగా ఉన్నారు. ఇక్కడేమో ఇలా చట్టసభల దగ్గర ఏదో సోక్ చేసుకొని బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఉండే మహిళలు అయితే తెలుగుదేశం పార్టీ కాదు. ఒక విజన్ ఉన్న, నాయకత్వం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే మహిళలు ఉన్నారు, నాయకుడు కూడా విజన్ ఉన్న నాయకుడు. అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి గత 3 రోజులుగా. అసలు జగన్మోహన్ రెడ్డి లేని అసెంబ్లీ ఎలా అనిపించిందండి మీకు? జగన్మోహన్ రెడ్డి లేని అసెంబ్లీ బాగానే ఉండదండి.
రాక్షసుడు లేని కాడికి ఎలా ఉంటుంది? రాక్షసుడు లేకపోతే బాగానే ఉండదు. రాక్షసుడు ఉన్న కాడి నుంచి రక్త ఆపాదాలే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ 11 మందికి ఏం తెలియదు, వాళ్ళ 11 మందికి ఏమీ తెలియదు. ఈయన వచ్చి రక్తాభిషేకం చేస్తూ ఉంటాడు ప్రతిసారి వచ్చినవాడు. ఈయన మాంసం ముద్దలు అందించడానికి వెనకతలు ఇంకా సలహాదారులు ఉంటారు. కాబట్టి అది ప్రశాంతంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి. రాష్ట్రం అల్లుకోలంగా ఉండాలి. రక్తపాతాలు గంజాయిలు అన్నీ సప్లై చేయాలి, అన్నీ బాగుండాలి. అవి బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పడుతూ ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న విపక్షం మేమే, నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఎవరు అని చెప్పేసి ఆయనకు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఎలా ఏం చూస్తారు? ప్రజల నీకు ప్రతిపక్ష హోదా వద్దని 11 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు అడుక్కోవడం ఏంటి? ముందు ప్రజలను అడుక్కో, ప్రజలను అడుగు. ఆ సమాధానం నాకు ప్రతిపక్ష హోదా కూడా మీరు ఎందుకు ఇవ్వలేదు, నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు చేయడం వల్ల నాకు ఇవ్వలేదు, నేను మళ్ళీ ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నేను ట్రై చేస్తాను అనేసి ప్రజలను అడుక్కో. ప్రజలను అడుక్కున్నాం అనుకో, వాళ్ళు ఏమన్నా నెక్స్ట్ ట్రిప్ ఆలోచిస్తారేమో. ఇలాగే ఇష్టం వచ్చినట్టు పరిపాలన, రాక్షస పరిపాలన చేసావనుకో, ఆ 11 కూడా లేకుండా జీరోకి వెళ్ళిపోతాం. అంటే ఏపీ డిఎస్సి మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అసెంబ్లీలో. వాదోపవాదాలు చూస్తూ ఉంటే నారా లోకేష్ ఇప్పటికీ 4 సార్లు ఛాలెంజ్ చేశాను, దమ్ముంటే రండి అసెంబ్లీకి చర్చిద్దాం, లేకపోతే బయట అయినా కూడా చర్చిద్దాం అని చెప్పేసి నారా లోకేష్ ఒకవైపు దానికి స్పందిస్తూ పేరుని నాని నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకుని మాట్లాడు, జగన్కి ఛాలెంజ్ విసిరే స్థాయి నీది కాదు, మీ నాన్న చంద్రబాబుని రమ్మని జగన్ వస్తాడు డిస్కషన్కి అని చెప్పేసి ఆయన మాట్లాడడం, నారా లోకేష్ డైరెక్ట్గా నేనే వస్తాను ఛాలెంజ్కి అని చెప్పేసి పేరునని మళ్ళీ ఛాలెంజ్ చేయటం, ఎలా చూస్తారండి ఛాలెంజ్ మొత్తం అన్ని కూడా? జగన్ స్థాయికి లోకేష్ గారు సరిపోవడం కాదు, లోకేష్ గారి స్థాయికి జగన్ గారు సరిపోరు. అర్థమైందండి? లోకేష్ గారి స్థాయికి జగన్ గారు సరిపోరు. ఆయన విజన్ ఉంది ఆయనకి. పండిత పుత్ర పరమ సుంట అని ఒక సామెత ఆలకిచ్చి ఉంటారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుబాటు అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజన్ ఉంది, మేము కాదనట్లేదు, కానీ జగన్కి లేదు. కానీ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళిద్దరిలో ఒక విజన్ ఉంది. తాత తగ్గ మనవడు ఆయన నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని పేరుని మాట్లాడడానికి, రేషన్ బియ్యంలో దొరికిపోయినోడు నువ్వు మాట్లాడడం ఏంటి? పారిపోయినోడివి సమాధానం చెప్పలేక అది అర్థం చేసుకొని మాట్లాడు. ఒకసారి జగన్కి సరిపడా వ్యక్తి కాదు, లోకేష్ గారికి మాట్లాడడానికి సరిపడా వ్యక్తి జగన్ కాదు. సలహాదారులు లేదే నువ్వు మాట్లాడలేనోడివి, ఇండివిజువల్గా మాట్లాడేది లోకేష్ గారు. ఆయనకి నువ్వు సమబుద్ధి చెప్తావండి. పైన నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందా, అది ప్రజలకు కూడా తెలుసు.